హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు రసం మసాలా, సాంబార్ మసాలా రెండు చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు. ఇవి రెండు ఒక్కసారి చేసి పెట్టేసుకున్నారంటే మీరు 6 months వరకు అస్సలు ఖరాబ్ కావు. ఈ పొడి అనేది మీరు బయట తెచ్చే ఇది లేకుండా మీరు ఇంట్లో ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్టు. మీరు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ రసం మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దీనిలోకి ఒక 2 స్పూన్ల కందిపప్పు యాడ్ చేస్తాను. మీరు గ్లాస్తో అయినా తీసుకోవచ్చు, పెద్ద స్పూన్తో అయినా తీసేసుకోవచ్చు. మీరు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసేసుకుంటే సరిపోతుంది. ఇది కందిపప్పు వచ్చేసి మనము ఇంట్లో చేసిందే కాబట్టి కలర్ అనేది ఈ విధంగా ఉంది. మీరు బయట మార్కెట్లో తెచ్చేదైతే కందిపప్పు కొంచెం ఎల్లో సైడ్లో ఉంటుంది కదా, ఇదైతే కందిపప్పు ఇంట్లోదే కాబట్టి ఈ విధంగా ఉంది. సో ఇది సిమ్లో పెట్టేసుకొని స్పూన్తో బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి. ఇప్పుడు అది ప్లేట్లోకి వేసుకున్నాక అదే దాంట్లో ధనియాలు, మీరు ధనియాలు కూడా సేమ్ తీసేసుకోవాలి. నేను 2 స్పూన్ కందిపప్పుకి 1 స్పూను ధనియాలు తీసుకున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి కూడా సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే సరిపోతుంది. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవి కూడా ప్లేట్లోకి వేసేసుకోండి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఇవి కూడా వేసాక సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతుంటే కలర్ చేంజ్ అయ్యే వరకు చేసేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి చేశాను. ఎండుమిర్చి ఎక్కువ కారం అవసరం లేదండి రసం మసాలా కాబట్టి కొన్ని వేసాను. 10 నుండి 12 వేసుకుంటే సరిపోతుంది. నేను చేసే దాన్ని బట్టే చెప్తున్నాను. మీరు డబల్ సైజ్ పెంచుకుంటే అన్ని సైజు పెంచేసుకోండి. ఒక 1/2 కప్పు కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా కరివేపాకు అనేది మనకు చేతిలో పట్టుకుంటే ఇలా నిలిచిపోయేటట్టుగా అయ్యే వరకు ఇలా దూరగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, నేను ఒక ఆకు తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా కందిపప్పులోకి వేసేసుకోండి. పప్పులన్నీ ఉన్నాయి కదా, ఇది కొంచెం చల్లారినాక మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ దాంట్లోకి వేసేసేయండి. మనం ఇంట్లో డైలీ రసం పెడుతూ ఉంటాం కదా, జస్ట్ మనం పోపు వేసుకొని ఈ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీకి పట్టేసుకోండి. లేదంటే నేను కొంచెం ఎప్పుడు సాల్ట్ వేసి పడతాను, మీకు సాల్ట్ స్కిప్ చేయొచ్చు నచ్చకపోతే. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. సాల్ట్ అనేది ఆప్షనల్, పసుపు అయితే కంపల్సరీ వేసేసుకోవాలి. ఇలా మిక్సీకి పట్టేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. మరి మెత్తగా కాకుండా గరుకు కాకుండా ఈ విధంగా పట్టేసుకోండి స్పూన్తో. ఇలా అయ్యాక నేను కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. కొన్ని దానిపైన పొట్టు తీయకుండానే వేసేసేయండి. ఇలా ఒక్కసారి పల్స్ ఇచ్చారంటే ఈ విధంగా అయిపోతుంది పౌడర్ మొత్తము. ఇలా ఒక డబ్బాలోకి వేసి పెట్టేసుకున్నారంటే మీకు 6 months అయినా అస్సలు ఖరాబ్ కాదండి. మీరు కూడా చేసి చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది రసం మసాలా అండి. ఇప్పుడు సాంబార్ మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అదే దాంట్లో 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ కాదండి, ఇది పెద్ద స్పూన్, సాంబారు వేసేది స్పూన్ ఉంటుంది కదా, దాంతో చూపిస్తున్నాను. నేను చెప్పాను కదా, గ్లాస్తో అయినా తీసేసుకోవచ్చు. 1 స్పూను మినపప్పు యాడ్ చేస్తాను. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టేసుకొని కొంచెం పప్పులు వేగడం టైం పడుతుంది. స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఎంత ఫ్రై అయితే సాంబార్ మసాలా కానీ ఏదైనా సరే టేస్ట్ అంత బాగుంటుంది. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు స్పూన్తో కలుపుతూ చేసేసుకోండి. మీరు గ్లాస్తో తీసుకున్నా సేమ్ తీసేసుకోవాలి. 2 గ్లాస్ కందిపప్పు అయితే 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ శనగపప్పు. ఇప్పుడు అవి ప్లేట్లోకి తీసుకున్నాక అదే స్పూన్తో ధనియాలు 1.5 స్పూన్ వేసాను. ధనియాలు 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ధనియాలు నేను ఇవన్నీ ఒకటేసారి చేసేస్తున్నానండి. కొన్ని మెంతులు, మిరియాలు కూడా యాడ్ చేసుకొని ఒకటేసారి ఫ్రై చేసేస్తున్నాను. ఇవి మీకు లెంతీగా అవుతుంది వీడియో అనేసి
ఇవి కూడా దాంట్లోనే వేసి ఫ్రై చేసేస్తున్నాను. చూడండి ఇలా కలుపుతుంటే ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి కదా, ఇవి కూడా ప్లేట్లోకి వేసేసుకోండి. అదే ప్యాన్లో నేను కరివేపాకు ప్లేస్లో నేను మునగాకు వేసానండి. దీంట్లో మీరు కరివేపాకు అయినా వేసేసుకోవచ్చు, మునగాకు హెల్దీ కదా. ఇది అదే వేడి దానికే ఇది డ్రై అయిపోతుంది. ఇలా వేసి అలా స్పూన్తో కలిపి వదిలేయండి. ఇప్పుడు పప్పులన్నీ చల్లారిపోయాయి, మిక్సీ జార్లో వేసాను. మిక్సీ వేసింది ఈ విధంగా ఒకసారి మిక్సీకి పట్టేసుకోండి. ఇలా ఒక్కసారి 2 సార్లు పల్సిచ్చామంటే ఈ విధంగా అయిపోతుంది. దీంట్లో నేను కారం పొడి వేస్తున్నాను. మీరు దీంట్లో ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్స్ వేస్తున్నాను కారము. ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పసుపు యాడ్ చేశాను. మీరు కారం పొడికి బదులు ఎండుమిర్చి యాడ్ చేయాలంటే ఒక 20 నుండి 30 వరకు వేసేసుకోండి. చూడండి ఈ విధంగా డ్రై అయిన మునగాకు కూడా యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. దీంట్లో సాల్ట్ యాడ్ చేయలేదు నేను, కావాలంటే వేసేసుకోవచ్చు. ఇలా చూడండి ఈ విధంగా పట్టేసుకోండి మిక్సీకి. చూడండి ఎంత మెత్తగా ఉందో. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు సాంబార్ ఒక్కసారి ఈ విధంగా చేసి చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది వీడియో. ఇలా ఒక గ్లాస్ బాక్స్లో కానీ ఏ దాంట్లో అయినా ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోండి. కాకపోతే మిక్సీకి పట్టినంబడి బాక్స్లో వేసి పెట్టేసుకోకండి, స్మెల్ వస్తాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం చల్లారినాక పౌడర్ ఒక గిన్నెలోకి వేసాక చల్లారుతుంది కదా, అప్పుడే ఇలా ఒక 8 బాక్స్ కానీ గాజు ఏదైనా సరే ఇలా ఒక డబ్బాలో వేసుకొని పెట్టేసుకోండి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా అదే టేస్ట్ ఉంటుంది. మీరు వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఇలా బాక్స్లో కానీ వేసి క్లోజ్ చేసి పెట్టేసుకోకండి. ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తే మీకు చల్లారే వరకు అలా పెట్టేసుకోండి. అంతే అండి, చాలా బాగుంటుంది పొడి. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.